How did Rashi lose so much weight? బికాజ్ నేను చెప్పినట్టు పాపకి 5 ఏళ్ళు, తను గ్రేడ్ 1కి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత నాకు ఇలా ఇప్పుడు ఈయన చెప్పింది ఒక ఇన్సిడెంటే, ఇలాగ 190 ఇన్సిడెంట్స్ ఉన్నాయి నాకు పెళ్లి తర్వాత. దట్ హౌ దే ఆర్ మిస్సింగ్ మీ అంటే మరి డెస్పరేట్గా మిస్ అవుతున్నారు అనేది నాకు అర్థమైంది. సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్, మూవీస్ చేద్దాం అని డిసైడ్ అయిన తర్వాత స్టార్టెడ్ లూజింగ్. వెయిట్ లాస్ డైట్ మాకు కొత్త కాదు, ఎప్పటి నుంచో హీరోయిన్ గా ఉన్నప్పటి నుంచి కూడా డైట్ చేయటం. ఐ టు జిమ్ కి వెళ్తాను, ఐఎమ్ గుడ్ స్విమ్మర్. ఓకే, వాకింగ్, జాగింగ్. ఆ మార్నింగ్ లేవటం అనేది దానికోసమే. 4:30కి అండి, 4:30. నేను యాక్చువల్గా ఏంటంటే కొంచెం లేట్గా పడుకుంటామండి. ఆబ్వియస్గా ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరూ పడుకున్న తర్వాతే మనం ప్లెజెంట్ గా మనం స్లీప్ వెళ్తాం. నేను అప్పుడే చేసుకుంటాను, ఏదైనా రాసుకున్నా ఏదైనా రికార్డ్ చేసుకున్నా. 4:30కి లేపొద్దు నన్ను. మంచి అదే యాక్చువల్గా మంచి నిద్ర. అంటే షూటింగ్ ఉంటే మాకు 4:30 అండి లేసేది, ఆ 4 to 4:30. షూటింగ్ లేకపోతే కనుక కొంచెం టైంలో లేపుద్ది. కొంచెం ఏంటమ్మా వాకింగ్కి వెళ్తుంది 4:30కి వాకింగ్కి వెళ్ళి మా ప్రెమిసెస్ మా గేటెడ్ కమ్యూనిటీ అక్కడ ఒక 2 రౌండ్లు వేసిన తర్వాత నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే రోడ్డు మీద జాగింగ్ చేస్తుందని. అది అప్పు ఉంటుంది అక్కడ, ఫిలిం నగర్ మేము ఉండేది అప్పు. నాకు భయం ఏంటంటే ఇవి కుక్కలు. అదే అప్పటికి తెల్లవారుతుంది, సడన్ గా ఏంటంటే ఈవిడ పరిగెడితే ఈవిడ అనుకుని మళ్ళీ కుక్కలు పరిగెట్టి అది ఒక మళ్ళీ చేజింగ్ లాగా ఉంటది. అది ఓకే, నేను అది చెప్దామని ఒకసారి నేను వేరే అంటే జనాలు అడ్డుపడతారని భయం వేసింది. అలా కదా, ఇవి స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా అండి, అవి కొంచెం మనకు తెలియదు కదా. నేను వెళ్ళిన తర్వాత ఏమన్నా అడిగినా మీరు గట్టిగా గుర్తుపెట్టుకుని అడగండి. నేను అలాగా కొంచెం నాకు ఒక్కొక్కసారి తను వాకింగ్కి వెళ్ళిపోయి ఉంటుంది కదా, కొంచెం బయటకు వెళ్ళి ఉంటుందేమో అని నేను జస్ట్ మన ఇంటి బయట వెళ్ళండి. నేను ఒకసారి కిందకు వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్లో ఉంది, పూల్ ఏరోబిక్స్. సో అది చాలా టఫ్ యాక్చువల్గా. నేను జిమ్కి వెళ్తూ ఉంటాను. నేను అంటే జస్ట్ అంటే సిక్స్ ప్యాక్ గురించి దాని గురించి కాదండి. సో తను జిమ్లో ఉంటుంది. ప్లస్ ఏంటంటే మాకు మెయిడ్ సడన్గా మామూలుగా 2-3 మెయిడ్స్ ఉంటారు ఇప్పుడు కూడా, వంట ఆవిడ. వాళ్ళు మానేసిన తర్వాత పిల్లల్ని కేర్ చేస్తూ ప్రతి పని, నా కాఫీ దగ్గర నుంచి నైట్ చేసేంత వరకు కూడా తను కూర్చునే టైం చాలా తక్కువ. అండ్ నాకు తెలిసి ఏంటంటే నేనే తీసుకొస్తాను ఎప్పుడైనా డ్రైవర్ రాకపోతే 2 లీటర్ కోకోనట్ వాటర్ కంపల్సరీ ఎవ్రీ డే. నాకు తెలిసి అంటే ఇక మిగతా నాకు తెలియకుండా మరి ఏం చేస్తుందనే నాకు తెలియదు. సీక్రెట్ అది డిపెండ్స్ ఆన్ ద బాడీ టెంపరేచర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే ఏదైనా సరే ఒక 1 hour మీకోసం మీకు నచ్చిన విధంగా వర్క్అవుట్ ఇన్ ద సెన్స్ షటిల్ ఆడే వాళ్ళు ఉన్నారు, ఏదైనా సరే. నేనైతే చాలా షాక్ అండి, ఉండాలి కదా. నేనైతే చాలా షాక్ అయ్యాను నిజంగా. అంటే నా గ్రాడ్యువల్ గా తను తగ్గుతుంది నాకు తెలుసు. నేను ఎందుకు అంత ఎర్లీ మార్నింగ్ చేస్తానో కూడా చెప్తాను నేను. ఎందుకంటే బిఫోర్ 6 itself ఐ వాంట్ టు కమ్ బ్యాక్, ఐ వాంట్ టు వేకప్ మై కిడ్, బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేయాలి.